ఏడుకోండి, ఈ చెయ్యి ఎప్పుడు వదలకండి. ఎరా సమ్మకుందా ఎలా ఏంటంటే గోకెత్తనం? అది కాదు ఏడుకోండ్లు, నాకు ఇంకేం చెప్పకో. ఈ 7 కొండలు అస్సలు కమిట్ అవ్వడం, ఎందుకంటే ఒక్కసారి కమిట్ అయితే కంట్రోల్ చేసుకోవడం బాబు. అదే కదా నా ప్రాబ్లం. పప్పు సుద్దా అంటే అంటే ఏంటి? ముద్దు ముచ్చట తెలియదు ముద్దు మొహం. నీకంటే కోమలో ఉన్న పేషెంట్ బెటర్. ఎందుకు? జండు బామ్ రాసుకో. ఎక్కడ? మోకాలికి. బుర్ర షార్ప్ అవుతుంది. అదెలా? ఆడికంటే మనం వెంటనే ఎక్కువ ఇస్తాం. అని చేతి మీద మాత్రం ముట్టుకుంది, మన నాహంగా జుట్టేసుకుందో. ఏంటయ్యా సార్ లైసెన్స్ లేదండి సార్. ఫోన్ తీసుకో. సరే 50 తీసుకోండి సార్. పదవయ్యా పద వెళ్ళు. నువ్వు ఇచ్చే 100 రూపాయలు కూడా రిసిప్ట్. రికార్డ్ సి బుక్, లైసెన్సు, ఇన్సూరెన్సు, పొల్యూషన్ లేదు సార్. రా సార్ దగ్గర రా. ఇవాళ మంచి బేరం దొరికింది. ఏంటయ్యా కేసు? వీడి దగ్గర పొల్యూషన్ లేదు సార్, మనగా పండుగ సార్. మనకా నీకా? ఏంటి సార్ పొల్యూషన్ ఒక్కటి లేకపోతే ఏమైంది సార్? మొత్తం అన్ని ఉండాలమ్మా, లేకపోతే రూల్స్ ఒప్పుకో. మీ జీపుకుందా సార్ పొల్యూషన్ కార్డు? చూస్తుంటే పాతకాలం నాటిదిలా ఉంది. ఏమయ్యా డిపార్ట్మెంట్ జీప్కే పొల్యూషన్ కార్డు అడుగుతావు నువ్వు? మీకో రూలు మాకో రూలా సార్? అయినా సెక్యూరిటీ చెక్కి పొల్యూషన్ కార్డు ఎందుకు సార్? ఏంట్రా మాకే రూల్స్ చెప్తున్నావు? వీడి బండి తీసుకెళ్లి స్టేషన్ లో పెట్టండి. ఓకే సార్. సార్ నన్ను కొట్టినందుకు కోర్టుకి వెళ్తా. నమస్తే. ఏమయ్యా అతను ఏమైనా విఐపీనా? చెక్ చేయకుండా పంపించేస్తున్నావు కదా అని. ఏంటి సార్ నన్ను కూడా చెక్ చేయాలా సార్? నన్ను కూడా అంటే సిటీ పరిస్థితి బాగాలేదయ్యా, అందరిని చెక్ చేయాలి. ఏముంది డబ్బాలో? ఏం లేదు సార్. బాలేదు సార్. చూడండి. తెల్లగా ఉంది సార్. పాలు తెల్లగానే ఉంటాయి. నువ్వు వెళ్ళవే. నాగార్జున వస్తున్నారం చూడు. ఓకే సార్. ఇది నాకు. వాటర్ కావాలా? నాకు కావాలి. ఒరేయ్, మేము ఇక్కడ హ్యాపీగా మందు కొడుతుంటే మరుగుదొడ్లో కూర్చున్నట్టు అక్కడ కూర్చున్నావేంట్రా? రా రా రా, మామ పిలుస్తున్నాడు కదా. పిల్లోడు కదా, భయపడుతున్నట్టున్నాడు. ఎరా నీ రేంజ్ ఏంట్రా? వీరా బాంది చిన్నప్పటి నుంచి మందు అలవాట్లేదండి. ఓరే నాన్న, చిన్నప్పటి నుండి తాగడానికి ఏమైనా బూస్టా హార్లిక్సా? మందు మందు తాగితే నరకానికి పోతారంటే అన్నా. పిచ్చోడా, అవన్నీ పూర్వం మాటల. మందేశానుగా స్వర్గం కింద దిగొస్తుందా? మందు ముట్టని వాడు మరు జన్మలో పందై పుడతాడు. పందా అవకాశం ఎవరికి ఉన్నా? సాంబార్ లో అన్నం కలుపుకొని తిన్నట్టు మందు గిందు బీరు నీరు అన్ని కలుపుకొని తాగుతావేట్రా? నాకు మొత్తం కలుపు తాగడం అలవాటు అన్న. అవునా? ఒరే బాబు, నీ రేంజ్ ఏంట్రా? రేంజ్ ఏముందన్నా? ఫుల్ దొరకపోతే ఆఫ్, ఆఫ్ దొరకపోతే కాటు, కాటు దొరకపోతే నాటు. కూర్చున్న కంపెనీ బట్టి ఉంటుందన్నా. సిగరెట్ కూడానా? తప్పదు కదా నా గంజా దొరకపోయినప్పుడు. మొదలಷ್ಟು అలవాటు ఉన్నాయి కాబట్టి సారా బుడ్లో అది వస్తున్నాడు, శిష్య బుడ్లో అయిపోయి. అది ఇప్పుడు అర్థమైంది నాకు. మేమేమన్నావురా? మొత్తం నువ్వే తాగరా బాబు, మాకేమొద్దు. ఏంట్రా ఎందుకు ఎడుతున్నావు? చచ్చిపోయిన మా నాన్న గుర్తుకొచ్చాడు. ఓహో నాన్న. తండ్రి ఎంతైనా తండ్రిరా బాబా. ఈ కాసేపు నన్ను మీ నాన్న అనుకో. నాన్న నువ్వు నన్ను అంతగా ప్రేమించావురా, ఇప్పుడు నేను ప్రేమిస్తా రా. తండ్రిని అరేవరు అనకూడదురా బాబా.
తప్పు. తప్ప కొడుకు మందు తాతుంటే వద్దని తప్పపోయి ఆ డ్రాస్ ఏమయ్యా వెంకట, నాకేదో భయంగా ఉంది. నువ్వైనా చెప్పోయా బాబు. వాడి తండ్రి ప్రేమను ఎలా కాదంటామండి? లేదంటే అన్న ప్రేమ తండ్రి ప్రేమ ఈ తండ్రి ప్రేమలా లేదరా బాబు, రాక్షస ప్రేమలా ఉందిరా నాయన. వయసు వచ్చిన కొడుకు షకీలా సినిమాకి వెళ్తే తప్పు, పక్కింటి పాపను గోకితే తప్పు. తండ్రి ప్రేమతో చావు బాది చివరికి మాది రాక్షసి ప్రేమ చేస్తున్నారా? నేను మీ నాన్న కాదురా, అలా ఆవేశపడగా నాయన. గంగి గోవుని గంగిగోవా నువ్వు పితికితే పాలిస్తారా? బాటిల్ పడిపోయిందిరా. వెంకట్, ఏంట్రా ఇంత లేటు? పోలీస్ చెకింగ్ రా. ఇప్పుడే బండి పాడైంది. సురేంద్ర, ఇంకెంత టైం పడుతుంది? హాఫ్ అన్ అవర్ పడుతుంది మేడం. అరే, టీవీ5 సోమేలా ఉంది. ఏంటండి ఇక్కడ వెయిట్ చేస్తున్నారు? కార్ ట్రబుల్ ఇచ్చింది. అర్జెంట్ గా ఎంపీ గారు ఇంటర్వ్యూ తీసుకోవాలి. లిఫ్ట్ ఇస్తావా ప్లీజ్? ఓ తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్. వెహికల్ రెడీ చేసుకుని వచ్చేయండి. అలాగే మేడం. అయ్యో బాబోయ్, ఏడేంటి ఎవరో టక్కులాడి నేసుకుని స్కూటర్ మీద తిరుగుతున్నాడు. కొంప తీసి నాకు సౌత్ ఇండియన్ తెస్తున్నాడా ఏంటి? అర్జెంట్ గా తెలుసుకోకపోతే నా కొంప కొల్లేరే. ఏ ఆటో, 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 ఏ లెఫ్ట్ లెఫ్ట్. వెనక్కి కూర్చుంటావు, ముందు కూర్చుంటావా? థ్యాంక్స్ రమణ, బాయ్ బాయ్. హాయ్ భుజమా. ఏరా, ఉన్న అభిమానం తొక్క తోటకూరని కబుర్లు చెప్పి తప్పించుకుంది ఈ తక్కులాడి కోసమేనా? అది కాదు భుజమా, నేను చెప్పేది విను. ఏరా, ఏం జరిగింది? దాని దగ్గర ఉంది, నా దగ్గర లేనిది. ఆ రంగు పొంగు జీన్స్ ప్యాంటా? కాల్ వదలు వదులు. ఇప్పుడు చెప్పు, ఏంటి నీ ప్రాబ్లం? ఆ అమ్మాయి ఎవరనే కదా నీ డౌట్? తను జర్నలిస్ట్, మా హోటల్ పక్కన హాస్టల్లో ఉంటుంది. ఏదో ప్రాబ్లం అంటే లిఫ్ట్ ఇచ్చాను అంతే, ఇంకేం లేదు. నిజంగా అంతేనా? అంతే బంగారం. నాకు తెలుసు నువ్వు మంచోడువని. అదెక్కడ నేను నా దగ్గర నుంచి ఎగరేసుకుపోతుందో అని టెన్షన్ పడ్డాను. ఎందుకు టెన్షన్? నేను ఎవరిని లవ్ చేయట్లేదు. కానీ నేను చేస్తున్నాను. నువ్వంటే పిచ్చిరా నాకు. ఇక్కడ వరకు ఎక్కిపోయింది. దాన్ని నువ్వు కంట్రోల్ చేయలేవు. చూస్తావా? సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. అమ్మా తల్లి నువ్వా? నిద్ర మధ్యలో ఎవరో అనుకున్నా. నన్ను కొట్టినట్టు కలగండమే కాకుండా నాకొచ్చే కళల్లో కూడా నీ టార్చరేనా? నీకు దండం పెడతాను తల్లి, నన్ను వదిలే. దొంగల్ని పట్టుకుని ప్రమోషన్ కొట్టేంత వరకు నేను నిద్రపోను, ఇంకెవ్వరిని నిద్రపోనివ్వను. అధ్యక్ష, సరళ రేఖ అంటే మజాకా కాదు. ఈ ఒక పెద్ద కర్తవ్యంలో విజయశాంతిలో ఫీలింగ్. ఎరా, ఏమన్నా కేసు వచ్చా? ఈ రోజు చింతామణి దగ్గరికి పెద్ద ఆపర్ నుంచి చిలకలు వచ్చినాయి. తెప్పించి పట్టారేటి? ఊళ్ళో కాదురా, స్టేషన్ కి. చాయ్ చటుకుమని తాగరా బాయ్. డ్రైవర్ బాబులు ఏం చేస్తున్నాడు? దోచేస్తున్నాడు. పొద్దుననగా చెప్పాను. ఏది నాన్న స్పెషల్ దోశ? దోశ రెడీ అవుతుంది కానీ ఈ లోపల తీయమంటారు. అక్కర్లా, దోశ వచ్చిన తర్వాత అవుతా. అక్కడి ఒరేయ్ త్వరగా రారా, వస్తున్నా సార్. టీ తాగితేనే నిద్రమత వదులుద్ది. ఈ టీ తాగితే నిద్రమత్తే కాదు సార్, రాత్రి తాగిన మందు మత్తు కూడా దిగిపోతుంది. అది మన టీ పవర్. నీ టీ పవర్ సంగతి తర్వాత గాని అసలు ఊర్లో మన గురించి టాకేంట్రా? మీకేం సార్, పోలీసులో పులి. అసలు పబ్లిక్ అంతా దొంగలు పట్టుకునే సత్తా మీలోనే ఉన్నదంటున్నారు సార్. ఏడు సెట్ ఉడతలు పట్టే నాయాల దొంగలు నీడేం పట్టుకుంటాడు? అది అందరూ అనుకునే మాటే గాని మన గురించి మన ఏరియాలో లేడీస్ ఏమనుకున్నారో అది చెప్పు సార్. మన ఏరియాలో లేడీస్ బయట ఎక్కువ ఉన్నారంటే మీ మీద నమ్మకంతో సార్. ఏమీ చేయలేడని అందరూ నమ్మకం మరి. మొన్న మా ఆటోలోని ఇద్దరు లేడీస్ ఏమనుకున్నారు తెలుసా? ఏమనుకుంటున్నారు? మీలాంటి పికప్ పర్సనాలిటీతో ఒక్కసారైనా అనిపించుకోవాలనుకుంటున్నారు సార్. పికప్ పాడా ఈడేసి ఎదవేషాలకి లాకప్లో వేయాలి. ఆ సంగతి నాకు తెలుసు కానీ నువ్వు మన హోటల్కి వచ్చే ఆంటీలతో నా గురించి చెప్తూ ఉండు. మరి నాకేంటి? నువ్వు ఆ పని మీద ఉండు. అలాగే సార్. బయలుదేరు. అనుకోరేటి 30 years డిపార్ట్మెంట్ ఇక్కడ.
నమస్కారం సార్. నమస్కారం అమ్మా, కూర్చో కూర్చో. ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దామా? చేద్దాం. స్టార్ట్ కెమెరా. ఎస్ మేడం. ఒక సామాన్య విత్తనాల వ్యాపారి నుండి ఈ స్థాయికి ఎలా ఎదిగారు సార్? ఆ విత్తనాల వ్యాపారంతోనే రైతులకు చేరువై రైతుల అభిమానాన్ని చూరగొన్నాను. రైతుల నోట్లో మట్టి కొట్టి ఆ అభిమానంతోనే వార్డు మెంబర్ గా మొదలైన నా ప్రస్థానాన్ని ఇదిగో ఎంపీ వరకు తీసుకొచ్చారమ్మా. అంటే విత్తనాల వ్యాపారంలో ఏం సంపాదించలేదా సార్? అది వ్యాపారం కాదమ్మా, నాకు వ్యవసాయం మీద ఉన్న మమకారం చావక కనీసం రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించాలనే తపనతో లాభాపేక్ష లేకుండా అది చేస్తున్నానమ్మా. సిటీలో బోల్డ్ అంతమంది కోటీశ్వర్లు ఉండగా ఆ దొంగలు మిమ్మల్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? గతంలో మీరు ఎవరికైనా అన్యాయం చేశారా? దొంగలు కదూ, ఎవరిని సులువుగా దోచుకోవచ్చో చూసుకుంటారు. చూసుకున్న తర్వాత ఏమీ చెయ్యలేని నాలాంటి అహింసావాదిని టార్గెట్ చేయడంలో పెద్ద వింతే ఉంది చెప్పు. పులి శాకాహారం అంటే నమ్మొచ్చేమో గాని వేణి నమ్మకూడదు. మీడియా మీద మీ అభిప్రాయం? మీడియా పారదర్శకంగా ఉండాలమ్మా. ఆహా. గాంధీ గారు చెప్పినట్లు మంచిని తప్ప చెడును చూపించకుండా ఉంటేనే మంచిదని నా అభిప్రాయం. నకిలీ విత్తనాలు అమ్మి డబ్బు సంపాదిస్తున్నారని మీ మీద చాలా ఆరోపణలున్నాయి. దాని మీద మీ కామెంట్? ఆరోపణలని మీరే అంటున్నారు, అంటే నిజాలు లేవు. ఒక్క ఆధారం చూపించినా నేను రాజకీయ సన్యాసానికి కూడా సిద్ధమే. మీరు లంచం వేస్తే కానీ ఏ పని చేయరని రూమర్స్, నిజమేనా? మీరు నాకెంత లంచం ఇచ్చారు? నేను మీకు ఇంటర్వ్యూ ఇవ్వలేదు. అదే నా ఇంటర్వ్యూ దొరకని వాళ్ళు మీరు నాకు లంచం ఇచ్చి ఇంటర్వ్యూ కొనుక్కున్నారని ప్రచారం చేస్తారు. ఇది అంతేనమ్మా. ఏం చెప్పేవరా, దిమ్మ తిరిగిపోయింది. వాళ్ళ ప్రశ్న వాళ్ళకే తిప్పి కొట్టేవా? మీరు చాలా తెలివిగా మాట్లాడుతున్నారు సార్. నాకు నిజాయితీగా తప్ప తెలివిగా మాట్లాడటం రాదమ్మా. అందుకే నెహ్రూ గారు ఒక మాట అన్నారు, నిజం చెప్పేవాడికి జ్ఞాపక శక్తి లేకపోయినా పర్వాలేదు, అబద్ధం చెప్పేవాడికి చాలా జ్ఞాపక శక్తి కావాలి అని. మెగా సీడ్స్ కంపెనీ ఓనర్ గా మీరు రైతులకు ఏమైనా సలహా ఇస్తారా సార్? దయచేసి రైతులు మంచి విత్తనాలే వాడండి. కల్తీ విత్తనాలు వాడి పంటలు పాడు చేసుకోవద్దని మనవి. పంది పురాణం చెప్పడం అంటే ఇదే. ఇంతసేపు మా ప్రశ్నలకి ఓపిక సమాధానం చెప్పినందుకు థ్యాంక్ యూ సార్. చాలా సంతోషం అమ్మా. ఓకే సార్. మంచిది.